హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఊరించే ఉసిరికాయ పచ్చడి ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు కార్తీక మాసం కదా, విరివిగా ఉసిరికాయలు దొరుకుతుంటాయి. ఈ కార్తీక మాసంలో వచ్చే ఉసిరికాయలతోని సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలనో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఉసిరికాయలను చూడండి, శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి. వాటికి కావాల్సిన పదార్థాలు 200 గ్రాముల ఉప్పు, అలాగే జీలకర్ర మెంతుల పొడి, ఆవపొడి, కారము, ఎల్లిపాయలు, నిమ్మకాయ మరియు పల్లి నూనె. నేనైతే పల్లి నూనె తీసుకున్నానండి. ఈ విధంగా చట్నీ చాలా రోజులు నిల్వ ఉంటుంది. ముందుగా ఫోర్క్ తీసుకొని ఉసిరికాయలకు ఇలాగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసి వేడైన తర్వాత ఈ ఉసిరికాయలన్నిటినీ బాగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు పల్లి నూనె పోస్తున్నాను కదా, నూనె ఎక్కువగానే పోసుకుందాము. ఇవి వేయించిన తర్వాత దీంట్లోనే తాలింపు వేసుకుందాం. ఈ నూనె వేడయ్యేలోపు నిమ్మకాయలను కోసేసి రసం తీసి పక్కన పెట్టుకుందాము. చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను ఈసారి నిమ్మరసం పోస్తున్నానండి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఉసిరికాయలన్నిటినీ చక్కగా వేయించుకోవాలి. ఉసిరికాయలు చూడండి, పట్టుకుంటే ఇలాగా మెత్తబడే వరకు బాగా వేయించుకోవాలి. మరోసారి కూడా మిగతావన్నీ వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకొని చూడండి, ఇలాగ మెత్తగా చిదిమేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఉసిరికాయలన్నిటినీ వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే నూనెలో తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయ, తర్వాత ఈ మెంతి పొడి, ఈ పసుపు, ఇంగువ వేసేసి తాలింపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉసిరికాయలన్నీ చల్లబడ్డాయి కదా, వాటిల్లో ముందుగా ఎల్లిపాయలను వేసుకొని పైకి కిందికి కుదిపేసుకున్న తర్వాత ఉప్పు, కారం, ఆవపొడి, జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపి ఈ కలిపిన మిశ్రమాన్ని అంతా ఆయిల్లో వేసి కలుపుకుందాం. చూడండి, పైకి కిందికి ఈ విధంగా కుదేసుకుంటే కారము, ఉప్పు అన్నీ బాగా పట్టుకుంటు తర్వాత నిమ్మరసం వేసేసి కలిపేసుకొని ఈ ఇంతకుముందు తాలింపు వేసి పెట్టుకున్న ఆయిల్లో వేసేసి కలిపేసుకొని 3 days ఊరనివ్వాలి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. కమ్మటి నిలువ పచ్చడి ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకేసుకున్నామా. 3 days అయిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. వావ్, చూడండి చక్కగా నూనె ఊరిపోయింది, ఎంత బాగుందో. ఈ ఉసిరికాయ పచ్చడి ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిందాం. కమ్మటి నెయ్యితోని ఆస్వాదించవచ్చండి. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఊరించే ఉసిరికాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.